నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. అమెరికాలో అక్రమ వలసలను అరికట్టడానికి ట్రంప్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా వీసాలు, ఇమిగ్రెంట్ రూల్స్ లాంటి వాటిని మార్చింది. అమెరికన్ కంపెనీలో భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వలేని విధంగా H-1B ఫీజులను పెంచేసింది. దాంతోపాటు సోషల్ మీడియా వెట్టింగ్ లాంటి స్ట్రిక్ట్ రూల్స్ ని కూడా అప్లై చేస్తుంది. దీంతో ఇప్పటికే అమెరికా వచ్చే భారతీయుల సంఖ్య బాగా తగ్గిపోయింది. దానికి తోడు ప్రస్తుతం అమెరికాలో ఉన్న భారతీయులకు కూడా గడ్డుకాలం నడుస్తుంది. విదేశీ కార్మికులపై ఆంక్షలు విధించడంతో అమెరికాలో యాంటీ ఇండియన్ సెంటిమెంట్లు ఒక్కసారిగా పెరిగాయి. సోషల్ మీడియాలో ఇండియన్స్ బాయ్కాట్ ఉద్యమం కూడా నడుస్తుంది. అలాగే వేధింపులకు కూడా పాల్పడుతున్నారని తెలుస్తుంది. అమెరికాలో పెద్ద కార్పొరేట్ కంపెనీలు అయిన ఫెడెక్స్, వాల్మార్ట్, వెజోన్ లాంటివి ప్రస్తుతం ఆన్లైన్ వేధింపులను ఎదుర్కొంటున్నాయి. దానికి కారణం ఆ కంపెనీలు అమెరికన్లను తొలగించి వారి స్థానంలో ఇండియన్స్ కి జాబ్స్ ఇవ్వడమే. ముఖ్యంగా ఫెడెక్స్ సీఈఓ రాజ్ సుబ్రహ్మణ్యం భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కావడంతో ఆ కంపెనీపై జాత్యహంకార వ్యాఖ్యలు పెరిగాయి. రాజ్ సుబ్రహ్మణ్యం ఉద్దేశపూర్వకంగానే అమెరికన్లను జాబ్ నుంచి తొలగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆ కంపెనీ దానిని ఖండించింది. అయినా కూడా ఆన్లైన్ ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. స్టాఫ్ ఏఏపీఐ హెయిట్, మున్హాట్ సంస్థల డేటా ప్రకారం గతేడాది నవంబర్లో దక్షిణాసియా వాసులపై హింసాత్మక బెదిరింపులు 12% పెరిగాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో వారిపై జాతిహంకార దూషణలు ఏకంగా 69% పెరగడం ఆందోళన కలిగించే విషయం. అమెరికాలోని మొత్తం H-1B వీసాదారుల్లో దాదాపు 71% మంది భారతీయులే ఉన్నారు. అమెరికన్ల ప్రయోజనాలను కాపాడటానికి వీసా రూల్స్ మార్చామని, మిగతా రూల్స్ కూడా అందుకే అని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. కానీ అవన్నీ భారతీయులనే లక్ష్యంగా చేసుకున్నట్లు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కారణం వల్లనే అమెరికాలో మోడల్ మైనార్టీగా గుర్తింపు పొందిన భారతీయులు ప్రస్తుతం రాజకీయ, సాంస్కృతిక దాడులకు గురవుతున్నారు. కంపెనీలు కూడా ప్రస్తుతం ఏమీ గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఉంది. అయితే వివేక్ రామస్వామి వంటి కొందరు నేతలు ఈ ధోరణిని వ్యతిరేకిస్తున్నారు.